హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చందు ట్రావెల్ వ్లాగ్స్. ఈ వీడియో ఇప్పుడు ఎందుకు తీస్తున్నానంటే యూట్యూబ్లో ఒక బ్రో కామెంట్ చేశాడు మన ఛానల్లో. అన్న, బాడీ ఫీల్డ్కి ట్యాంకర్ ఫీల్డ్కి డిఫరెన్స్ ఏంటి, కొంచెం క్లారిటీగా చెప్పమన్నారు. ఫస్ట్ అయితే బాడీ బండి కోసం మాట్లాడదాం. బాడీ బండి కోసం ఏంటంటే, బాడీ బండి టోటల్గా డిఫరెన్స్ ఉంటుంది. ఎలా అంటే, బాడీ బండి రెడీ అయ్యి వచ్చిన తర్వాత మనం ట్రాన్స్పోర్టర్లో పెట్టి తిప్పినప్పుడు ఎలా ఉంటుందంటే, లోడ్ల కోసం సెర్చ్ చేయాలి. లోడ్ల కోసం సెర్చ్ చేసుకోవాలి, వెతుక్కోవాలి. లోడ్ దొరికిందో ఓకే ఫైన్, లోడ్ అవుతుంది. అంతా పట్టాలు కట్టడం, తాళ్ళు కట్టడం చాలా ఉంటుంది, అది వేరే ఉంటుంది. తర్వాత ఇంకా బాడీ కాకుండా హైట్ లోడ్లని ఇదని అదని కొంచెం ఇబ్బంది ఉంటుంది. హెవీ టన్నేజ్, ఓవర్ టన్నేజ్ అని అది ఇదని హైవేలకు ఎక్కిన తర్వాత బ్రేక్ ఇన్స్పెక్టర్లని, ఆర్టీఓలని, వీళ్ళని వాళ్ళని ఆపుతారు. అది బాడీ. నెక్స్ట్ పట్టాలు కట్టాలి, తాళ్ళు కట్టాలి, ఇదంతా తెలిసి ఉండాలి. ఫస్ట్ డ్రైవింగ్ వస్తే సరిపోదు, మొత్తం తెలిసి ఉండాలి. ఈ పట్టాలు కట్టడం అని, లోడింగ్ అన్లోడింగ్. బాడీ బండితో కొంచెం ఏదైనా కొంచెం ఇబ్బంది ఉంటుంది. అండ్ జర్నీ చేసేటప్పుడు కూడా లోడ్ గాడికి ఎంటీ గాడికి కొంచెం డిఫరెన్స్ వస్తుంది. బట్ ట్యాంకర్ అంతా అయితే డ్రైవింగ్ డిఫికల్ట్ ఉండదు. ఇంకా ట్యాంకర్ ఫీల్డ్కి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, వన్స్ మీరు ట్రాన్స్పోర్ట్ ఒక ట్యాంకర్ తీసుకొని ట్రాన్స్పోర్ట్ స్టార్ట్ చేసి ట్రాన్స్పోర్ట్లో పెట్టి ఒక కంపెనీకి తిప్పినప్పుడు, మాదే ఉంది ఇప్పుడు, నేను రిలయన్స్ కంపెనీలో తిరుగుతున్నాను ట్యాంకర్కి. ఇది ఎలా ఉంటుందంటే, ఓనర్ కమ్ డ్రైవర్ మా బాబాయ్. అయితే దానికి ఇప్పుడు మేము తిరుగుతున్నాం కదా, ఎలా ఉంటుందంటే, ట్యాంకర్ వన్స్ కొన్ని తర్వాత కంపెనీలు పెట్టిన తర్వాత లోడ్ ఉన్నది, అన్లోడింగ్ అయిన తర్వాత మళ్ళీ లోడ్ ఎత్తుక్కోవాలి అని టైం వేస్ట్ ఉండదు. ఇది ఎలా అంటే, అన్లోడ్ అయిపోద్ది, మళ్ళీ డైరెక్ట్గా ఎంటీ బండి లోడింగ్కి వెళ్ళిపోతాం కంపెనీకి. అయితే వైజాగ్లో ఈస్ట్ ఇండియా అయితే ఈస్ట్ ఇండియా, లేదా కాకినాడలో ఎన్సిఎస్, ఐఎంసి, ఇలా పెట్రోల్ కంపెనీస్ ఉన్నాయి కదా, పెట్రోల్ డీజిల్ కంపెనీస్ ఉన్నాయి, ఆయిల్ కంపెనీస్, అక్కడికి వెళ్ళి లోడ్ చేసుకొని వచ్చాను. ఇది ఒకటి ఎలా ఉంటుందంటే, చాలా సింపుల్ ఉంటుంది. అంటే బాడీ బండి అంత హెవీగా ఉండదు, కష్టం ఉండదు, సింపుల్ ఉంటుంది. వెళ్తాం కంపెనీలోకి, అన్న సేఫ్టీ చెక్స్ ఉంటాయి, మొత్తం అంతా ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది కదా, లోడింగ్ పేపర్స్, కాటా, ఇవన్నీ కామన్. వెళ్తాం, పైప్ పెడతాం, లోడ్ చేసుకుంటాం, అంతే, వచ్చేస్తాం బయటికి. మళ్ళీ పేపర్లు ఇచ్చేస్తారు, తీసుకొని వచ్చేస్తాం, అంతే. పట్టాలు కట్టాలి, ఇది కట్టాలి, ఓవర్ టన్నేజ్ అని ఉండదు. పాసింగ్ టన్నేజ్ ఇస్తాడు, పాసింగ్ టన్నేజ్ కన్నా తక్కువనే ఇస్తాడు ఇంకా మీకు ఆయిల్. కాకపోతే ఇదేంటంటే, ఇందులో డ్రైవింగ్కి రావాలంటే బాగుంటుంది, ట్యాంకర్ ఫీల్డ్ డ్రైవింగ్ బాగుంటుంది. హెవీ బాడీ వెహికల్ అంత కష్టం ఉండదు. కానీ డిప్ లెవెల్స్, ప్రూఫ్ లెవెల్ అని, డిప్ లెవెల్ అని, అంటే లోడింగ్ అయినప్పుడు డిప్ లెవెల్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి, 5 కంపార్ట్మెంట్స్ 4 కంపార్ట్మెంట్స్ అలా ఉంటాయి. కంపార్ట్మెంట్స్కి 4000 లీటర్స్ ఒకటి ఉంటుంది, 5000 లీటర్ అని ఒకటి ఉంటుంది ఒక్కొక్క కంపార్ట్మెంట్కి. ఆ డిప్ లెవెల్ వేసేటప్పుడు డిప్ లెవెల్ చెక్ చేసుకోవాలన్నమాట. డిప్ లెవెల్ రాడ్ ఒకటి ఉంటుంది, అది మీకు చెక్ చేయడం రావాలి మీకు. అండ్ ఈ నార్మల్ బాడీ బండికి ఎలా ఉంటుంది అంటే, నార్మల్ బాడీ బండికి పోలీస్ కేసెస్ ఉన్నా అవి పెద్దగా ఇబ్బంది ఉండదు. అండ్ నెక్స్ట్ ఎలా ఉంటుందంటే, మెడికల్ అది అవసరం లేదు బాడీ బండికి, సొంతంగా తిరుక్కోవచ్చు. ఈ హెవీ లైసెన్స్ ఉంటే సరిపోద్ది. ఇది అలా కాదు, ట్యాంకర్ ఫీల్డ్కి ఎక్స్పోజులు ఉండాలి. హెవీ లైసెన్స్తో పాటు ఎక్స్పోజులు అని ఒకటి ఉంటుంది, హజర్దాస్ అని, మీకు చూసి ఉంటారు లైసెన్స్ మీద హజర్దాస్ అని ఉంటుంది. అది చేయించుకొని, అంటే ట్రైనింగ్కి వెళ్ళాలి. ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత హజర్దాస్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత అది ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి యాడ్ చేయించుకోవాలి. అప్పుడే హజర్దాస్ వ్యాలిడిటీ అని వస్తుంది. అప్పుడే మీరు ట్యాంకర్ ఫీల్డ్కి డ్రైవింగ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ రెండోది, పోలీస్ కేసెస్ ఇవేమీ ఉండకూడదు. హెల్పర్కైనా డ్రైవర్కైనా పోలీస్ కేసెస్ ఇవన్నీ ఉండకూడదు ట్యాంకర్ ఫీల్డ్ ఇవన్నీ ఉండకూడదు. బాడీ ఫీల్డ్లో అవన్నీ ఏం అడగడు, జస్ట్ హెవీ లైసెన్స్ ఉంటే, హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉంటే సరిపోద్ది. సో ఇది. కానీ ఇక్కడ పట్టాలు కట్టడం, ఇవి అవి ఓవర్ టన్నేజ్లు ఎలాంటి రిస్క్లు ఉండవు. లోడ్ దొరకాలి, లోడ్ దొరికే వరకు వెయిట్ చేయాలి, వెయిటింగ్ ఇవేం ఉండదు. డైరెక్ట్గా లోడ్ చేసుకున్నామా, వచ్చామా, అన్లోడ్ చేసామా, మళ్ళీ లోడ్ చేసుకున్నామా, అంటే అలా తిరుగుతూనే ఉండాలి కంటిన్యూస్గా. మీకు బాధ ఉండదు, లైక్ ఎలా అంటే లోడ్ దొరకలేదు ఇది అది అని. కాకపోతే డిప్ లెవెల్, ప్రూఫ్ లెవెల్ ఇవన్నీ తెలిసి ఉండాలి. హజర్దాస్ వ్యాలిడిటీ ఉండాలి లైసెన్స్ మీద, మెడికల్ ఉండాలి, పోలీస్ కేసెస్ ఇవేమి ఉండకూడదు మీ మీద. సో అది ట్యాంకర్ ఫీల్డ్ చాలా ఈజీ.
అండ్ మాకు డ్రైవింగ్ వచ్చన్న, ఇది వస్తాం, ఈ ఫీల్డ్లోకి వస్తాం, అది ఇది అంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ డ్రైవింగ్ వచ్చు, హెవీ లైసెన్స్ ఉంది, దానికి హజర్దాస్ ట్రైనింగ్కి వెళ్ళి హజర్దాస్ యాడ్ చేయించుకొని, మీ ఎక్కడైతే ఆర్టీఓ లైసెన్స్ ఉందో అక్కడ హజర్దాస్ వ్యాలిడిటీ యాడ్ చేయించుకొని, మెడికల్ చేయించుకొని, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ చేయించుకొని, అప్పుడు మీరు ట్యాంకర్ ఓనర్స్ కానీ ఎవరైనా ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ అయ్యి ట్యాంకర్ డ్రైవింగ్ జాబ్కి అయితే ఎక్కొచ్చు మీరు. ఫస్ట్ థింగ్ అదనమాట. సో ఇలా ఉంటుంది. అడిగారు కదా డిఫరెన్స్ బాడీ వెహికల్కి దీనికి, ఇది డిఫరెన్స్ బాడీ వెహికల్కి ట్యాంకర్కి, ఇది డిఫరెన్స్ అనమాట. సో ఎవరైనా మీరు కావాలి అన్నా నాకు ఇవన్నీ చేయించుకుంటా, నాకు ట్యాంకర్ ఫీల్డ్లో డ్యూటీ కావాలి అది ఇదంటే నాకైతే యూట్యూబ్లో పింక్ చేయండి. మీకు ఏమైనా వేకెన్సీస్ ఉంటే నేనైతే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాను, సరేనా. ఫస్ట్ అయితే పోలీస్ కేసెస్ ఇవన్నీ చెప్పాను కదా, పోలీస్ కేసు ఉండకూడదు, హజర్దాస్ చేయించుకొని లైసెన్స్లో యాడ్ చేయించుకోవాలి హజర్దాస్. అండ్ నెక్స్ట్ మెడికల్, ఈ 3 కంపల్సరీ డ్రైవర్కి మ్యాండేటరీ. సో ఇవి చేయించుకున్న తర్వాత ఎప్పుడైనా మీకు వేకెన్సీ కావాలంటే కన్సల్ట్ అవ్వండి. అండ్ నెక్స్ట్ ఇంకా మీకు డ్రైవింగ్ వేకెన్సీస్ ఇవేమైనా మీకు కావాలి అనుకుంటే నాకైతే యూట్యూబ్లో కొంచెం పింగ్ చేయండి, నేను ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకైతే చెప్తాను క్లారిటీగా, సరేనా. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా చూడకపోతే చూడండి, విజిట్ చేయండి, చందు ట్రావెల్ వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. నేను చేసే ప్రతి వీడియో, ప్రతి అప్డేట్ మీకైతే వస్తుంది వెంటనే, మిస్ అవ్వకుండా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ గైస్.